ఓకే, సో సేవ్ బటన్ అండ్ క్లోజ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ న్యూ ఎలిమెంట్లో ఈ టెంప్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మనం ఓన్గా ఈ ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నాము విత్ దిస్ టెంప్లెట్. ఓకే, ఈ ఎలిమెంట్లో ఈ టెంప్లెట్ డిస్ప్లే అవుతుంది. సో అలాగే ఇక్కడ ఒక డివ్ ఎలిమెంట్ ఉంది. ఓకే, సో ఈ డివ్ ఎలిమెంట్కి ఆల్రెడీ మనకి ఐడి, క్లాస్, స్టైల్, యాట్రిబ్యూట్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఉన్న స్టైల్స్ కాకుండా, ఉన్న యాట్రిబ్యూట్స్ కాకుండా మై న్యూ యాట్రిబ్యూట్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ యాట్రిబ్యూట్ కావాలి. ఓకే, సో ఈ డైరెక్టివ్స్ ఇచ్చేసి ఈ యాట్రిబ్యూట్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఎలిమెంట్ డైరెక్టివ్స్ ఏమో ఎలిమెంట్ నేమ్తో మ్యాచ్ అవుతుంది. యాట్రిబ్యూట్ డైరెక్టివ్స్ వచ్చేసి ఇక్కడ యాట్రిబ్యూట్ నేమ్తో మ్యాచ్ అవ్వాలి, ఇక్కడ ఇచ్చిన డైరెక్టివ్లు ఇచ్చిన నేమ్. అండ్ సిఎస్ఎస్ అంటే మనం ప్రతి ఎలిమెంట్కి క్లాస్ నేమ్స్ అంటే సిఎస్ఎస్ క్లాసెస్ అప్లై చేస్తాం. లైక్ సపోజ్ డివ్ ఎలిమెంట్, డివ్ కానీ పారాగ్రాఫ్ కానీ ఏదైనా సంథింగ్, టెక్స్ట్ బాక్స్ కానీ ఏదైనా సరే, క్లాస్ ఈక్వల్ అని చెప్పి మై సిఎస్ఎస్ క్లాస్ ఒకటి ఏదైనా ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ ఇచ్చామనుకోండి. సో ఈ క్లాస్ నేమ్ ఇచ్చేసి కూడా మనం ఓన్గా డైరెక్టివ్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, అండ్ కామెంట్స్ డైరెక్టివ్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో డైరెక్టివ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ మనకి 3 టైప్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే, ఏఈసి అని. ఏ ఓన్లీ మ్యాచెస్ అట్రిబ్యూట్ నేమ్, ఈ ఓన్లీ మ్యాచెస్ ఎలిమెంట్ నేమ్, సి మ్యాచెస్ ఓన్లీ క్లాస్ నేమ్. అంటే ఇప్పుడు మనం న్యూగా ఎలిమెంట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనుకోండి, ఎలిమెంట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఈ అని ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ రెస్ట్రిక్ట్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి ఈ ఇస్తాం. ఓకే, ఒకవేళ మీరు న్యూ యాట్రిబ్యూట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఇక్కడ రెస్ట్రిక్ట్లో ఏ అనేవ్వాలి. ఓకే, ఇక్కడ క్లాస్ డైరెక్టివ్ నేమ్ ఇక్కడ ఇచ్చిన యాట్రిబ్యూట్ నేమ్తో మ్యాచ్ అవ్వాలి. మై న్యూ యాట్రిబ్యూట్. ఓకే, సో సెకండ్ వర్డ్ నుంచి ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉంటుంది. ఫస్ట్ వర్డ్ క్యాప్స్ లేకపోయినా పర్లేదు. ఒకవేళ క్లాస్ నేమ్తో ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఈ క్లాస్ నేమ్ కంపల్సరీ ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. మై క్లాస్. ఇక్కడ రిస్ట్రిక్షన్ వచ్చేసి సి. ఓకే, సో ఇదన్నమాట కస్టమ్ డైరెక్టివ్స్ అయినాయి. సో కస్టమ్ డైరెక్టివ్స్ ఆర్ ప్రసాద్ గారు, చెప్పండి. రెస్ట్రిక్ట్ లో సిఎస్ఎస్ కి ఏం లెటర్ యూజ్ చేయాలి? కామెంట్స్ కి సి అన్నారు. ఎలిమెంట్ అట్రిబ్యూట్స్ కి ఏ. వీటికి కూడా సీనే యూజ్ చేస్తాం. కామెంట్స్ కూడా సీనే కదా అది. అంటే యాక్చువల్గా కామెంట్స్ ఎక్కడ చేయరు, అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇది. ఈ 3 మాత్రం చాలా ఇంపార్టెంట్. అలాగే అండి. ఓకే, సో కస్టమ్ డైరెక్టివ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ లాంగ్వేజెస్ టు ఎక్స్టెండ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ హెచ్టిఎంఎల్. అంటే మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని ఇంకా అంటే ఎక్స్ట్రా హెచ్టిఎంఎల్ కోడ్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. ఈ మనం ఓన్గా ఎలిమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్కి ఎక్స్ట్రా హెచ్టిఎంఎల్ కోడ్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, వీ హ్యావ్ టు యూజ్ డైరెక్టివ్ ఫంక్షన్ టు ఇంప్లిమెంట్ ది కస్టమ్ డైరెక్టివ్స్. సో ఒక ఎగ్జాంపుల్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఓకే, అట్రిబ్యూట్ డైరెక్టివ్, క్లాస్ నేమ్ క్లాస్ డైరెక్టివ్ అండ్ ఎలిమెంట్ డైరెక్టివ్. సో ఈ 3 మీద ఒక ఎగ్జాంపుల్.
ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్ డైరెక్టివ్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ డైరెక్టివ్. యాడ్ వన్ HTML డాక్యుమెంట్. ఎలిమెంట్ డైరెక్టివ్. సో AngularJS అప్లికేషన్ నేమ్ మెన్షన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ng app equal to my app and body section లో ng controller and my controller. So after that we have to call AngularJS library. ఇక్కడ ఒక న్యూ ఎలిమెంట్ ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ. ఓకే, మై ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, సో ఈ ఎలిమెంట్ అనేది మనకి HTML లో లేదు. ఓకే, బట్ ఈ ఎలిమెంట్ ఇచ్చేసి ఏదైనా ఒక టెంప్లెట్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే HTML ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. టెక్స్ట్ బాక్స్ కానీ, పారాగ్రాఫ్ కానీ, డివ్ ఎలిమెంట్ కానీ, ఏదైనా సరే. ఓకే, సో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మనం డైరెక్టరీస్ ఇచ్చేసి దీంట్లోకి HTML లాంగ్వేజ్ ని ఎక్స్టెండ్ చేస్తాం అన్నమాట. సో ఇది ఆల్రెడీ HTML ఎలిమెంట్, అంటే మనం ఓన్గా ఇంప్లిమెంట్ చేస్తున్న ఎలిమెంట్. సో దీని యొక్క ఫంక్షనాలిటీని ఎక్స్టెండ్ చేస్తున్నాం. అంటే మన సపరేట్ టెంప్లెట్ అనేది యాడ్ చేస్తున్నాం దానికి. స్క్రిప్ట్ వేర్ మనం అప్లికేషన్ మాడ్యూల్ క్రియేట్ చేయాలి కాబట్టి యాప్ యాంగులర్ డాట్ మాడ్యూల్ my app okay, so app dot controller ఓకే, సో కంట్రోలర్ క్లిక్ చేసాం. సో ఇప్పుడు మనం కంట్రోలర్లో ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, యాప్ డాట్ డైరెక్టివ్ అనే ఫంక్షన్ ఉంటుంది ఇక్కడ. సో అది ఇచ్చేసి మీరు ఎలిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ డైరెక్టివ్ నేమ్ వచ్చేసి సేమ్ మీరు ఏదైతే ఎలిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ ఎలిమెంట్ నేమ్ ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్. ఓకే, సో డైరెక్టివ్ని ఈ డైరెక్టివ్లో మెన్షన్ చేసిన నేమ్ అక్కడ ఎలిమెంట్ నేమ్తో మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ రిటర్న్ కీవర్డ్ ఇచ్చేయాలి ఇక్కడ. రిటర్న్ కీవర్డ్లో రెస్ట్రిక్ట్. రెస్ట్రిక్ట్ కీవర్డ్ వచ్చేసి ఎలిమెంట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి అని ఇస్తాం. తర్వాత ఆ ఎలిమెంట్లోకి మనం ఓన్గా టెంప్లెట్ అసైన్ చేస్తున్నాం కాబట్టి టెంప్లెట్ని అసైన్ చేయాలి కాబట్టి టెంప్లెట్ అనే కీవర్డ్ తీసుకొని ఇక్కడ సో ఇక్కడ కూడా డబుల్ కోట్స్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ బాక్స్, ఓకే, ఒక బటన్ అండ్ ఒక పారాగ్రాఫ్ యాడ్ చేద్దాం. ఓకే, ఆ ఎలిమెంట్లో అవి డిస్ప్లే అవ్వాలి. సో నార్మల్గా అయితే మనం ఆ ఎలిమెంట్ని అందులో ఇంప్లిమెంట్ చేయలేం, దాన్ని న్యూ ఎలిమెంట్ ఇంప్లిమెంట్ చేయలేం. సో బట్ AngularJS డైరెక్టివ్స్ ఇచ్చేసి మన HTML ఎలిమెంట్స్ టెంప్లెట్ని అందులో డిస్ప్లే చేయొచ్చు.
input type equal to the text box, placeholder, the first name, and close text box. Next, break, input type, text box కాదు button, and value, save button, and బటన్ ట్యాగ్ క్లోజ్ చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలి, ఒక శాంపుల్ పారాగ్రాఫ్ డిస్ప్లే అవ్వాలి. ఓకే, బటన్ కింద పారాగ్రాఫ్, ఓకే, దిస్ ఈస్ శాంపుల్ పారాగ్రాఫ్. ఓకే, సో ఇప్పుడు రన్ చేసాం అనుకోండి అప్లికేషన్ని. సో మనం HTML బాడీ ట్యాగ్లో ఏం ఎలిమెంట్స్ లేవు, కానీ మనం న్యూగా క్రియేట్ చేసుకున్న ఎలిమెంట్ ఉంది. సో ఈ ఎలిమెంట్లో ఇవి డిస్ప్లే అవ్వాలి. ఓకే, మన టెంప్లెట్. ఓకే, చూడండి, ఫస్ట్ నేమ్ టెక్స్ట్ బాక్స్, సేవ్ బటన్, అండ్ దిస్ ఇస్ శాంపుల్ పారాగ్రాఫ్. సో మనకి డైరెక్టరీలో ఏ టెంప్లెట్ అయితే తీసుకున్నామో సో ఆ టెంప్లెట్ ఇక్కడ ఈ ఎలిమెంట్స్ డిస్ప్లే. సో ఇది సేమ్ యాజ్ మనం ng రూట్ డైరెక్టరీ ఇచ్చేసి రూటింగ్ కన్ఫిగర్ చేసాం కదా టెంప్లెట్ URL. సో అలాగే అనమాట సేమ్ ఇది కూడా. అక్కడేమో మనం మెనూని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ టెంప్లెట్ వచ్చేసి ఇండెక్స్లో డిస్ప్లే అవుతుంది ng వ్యూ డైరెక్టరీ ద్వారా. సో ఇక్కడ ఏంటంటే మనం ఓన్గా ఎలిమెంట్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. సో ఈ ఎలిమెంట్లో ఈ టెంప్లెట్ని డిస్ప్లే చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే మన కోడ్ అనేది ఇది సెక్యూర్గా ఉంటుంది. ఓకే, రీయూజబుల్ ప్రసాద్ గారు ఇది, అంటే మల్టిపుల్ రీయూజబుల్, టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఈ ఎలిమెంట్ని మనం ఇంకా వేరే ఫామ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అలా అనమాట. సో ఇదే టెంప్లెట్ కావాలనుకోండి మనకి వేరే ఫామ్స్లో కూడా. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇది డైరెక్ట్గా ఇది ఒకదాన్ని తీసుకెళ్ళి అక్కడ కాపీ చేసేస్తే సేమ్ ఫంక్షన్ అంటే అక్కడ కూడా వర్క్ అవుతుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే, సో ఇక్కడ బటన్ తీసుకున్నాం, టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాం. ఓకే, సో బటన్ టిక్ చేసినప్పుడు మనం డేటాబేస్ ఇంటాక్ట్ అవ్వాలి. యాక్చువల్గా అయితే మనకి రియల్ టైంలో ఎలా ఉంటుంది, ఫస్ట్ నేమ్ ఇచ్చి సేవ్ కొట్టగానే డేటాబేస్కి వెళ్ళి సేవ్ అవ్వాలి. బట్ ఈవెంట్ వర్క్ అవ్వాలి. ఈవెంట్ వర్క్ అయితేనే కదా టెక్స్ట్ బాక్స్ ఉన్న వాల్యూ మనకి డేటాబేస్కి వెళ్ళిపోయేది. సో ఇప్పుడు బటన్ మనం నార్మల్గా HTML ఫామ్లో బటన్ తీసుకొని ng క్లిక్ డైరెక్ట్ తీసుకుంటాం కదా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ అని, అండ్ వాల్యూ, సబ్మిట్, అండ్ ng క్లిక్. ఓకే, అండ్ మై ఫంక్షన్. ఓకే, సో ఇలా రాస్తాము. డైరెక్ట్ కంట్రోలర్లో మై ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసి బటన్ టిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఫంక్షన్ కాల్ అయ్యేలా మనం రాసుకుంటాం. బట్ ఇక్కడ మనం టెంప్లెట్లో చేసాం మళ్ళీ. సో టెంప్లెట్లో ఉన్న బటన్ ఈవెంట్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సో ఈవెంట్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇక్కడ కంట్రోలర్లో రాయకూడదు. సో ఇలాంటి టైమ్స్లో సో దీనికి డైరెక్టరీస్లోనే లింక్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, లింక్, స్కోప్. సో
సో స్కోప్లో స్కోప్ డాట్ మై ఫంక్షన్, ఇంకా సేమ్ అక్కడ డైరెక్టరీలో ఎలా రాస్తామో కంట్రోలర్లో ఇక్కడ కూడా సేమ్ ఫంక్షన్ క్రియేట్ చేసి అలర్ట్ బాక్స్ పెట్టి అలర్ట్ బాక్స్ కానీ ఏదైనా రిమైనింగ్ ఫంక్షనాలిటీ వర్క్ కావాలంటే ఆ ఫంక్షన్లో ఆ ఫంక్షనాలిటీ అనేది ఇక్కడ రాస్తాను. దిస్ ఈవెంట్ ఈజ్ వర్కింగ్. సో ఈ ఫంక్షన్ నేమ్ ఇక్కడ ఈ బటన్లో మెన్షన్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ ఎన్జీ క్లిక్ యూజ్ చేస్తాను. ఈక్వల్ టు మై ఫంక్షన్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ బటన్ అవసరం లేదు. సో ఇందులో ఉన్న బటన్ టిక్ చేస్తే అలర్ట్ బాక్స్ రావాలి. ఓకే, సో దిస్ ఈవెంట్ ఈజ్ వర్కింగ్. ప్రసాద్ గారు ఆ కోడ్ ఎలా వెళ్ళింది అంటే లోపల మీరు ఇక్కడ ఎన్జీ క్లిక్ మై ఫంక్షన్ తీసుకున్నారు. ఓకే ఓకే యా ఫైన్, అర్థమైంది. ఆ ఫంక్షన్ ఇక్కడ రాస్తాం కోడ్ ఫంక్షన్. అప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం ఓన్గా ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నాము. ఈ ఎలిమెంట్లో సపరేట్ టెంప్లెట్ తీసుకుంటాం. బట్ ఈ టెంప్లెట్స్ లో బటన్స్ ఉన్నాయి అనుకోండి, ఈవెంట్స్ ఉన్నా కానీ లేదా స్కోప్ వేరియబుల్స్ ఉంటాయి కదా, సో అవన్నీ బైండ్ చేయాలంటే కంట్రోలర్కి వెళ్ళకూడదు. కంట్రోలర్కి వెళ్ళకుండా ఇక్కడే లింక్ ఫంక్షన్ తీసుకొని లింక్ ఫంక్షన్ లో అప్డేట్ చేస్తాం అనమాట. స్కోప్ వేరియబుల్స్ కానీ ఈ ఈవెంట్స్ కానీ ఇక్కడ ఫైల్ చేస్తాం. ఓకే, సో ఈ లింక్ ఫంక్షన్ ఏమవుతుందంటే ఈ టెంప్లెట్ కి లింక్ అయ్యి ఉంటుంది. ఓకే ఓకే, సో ఇక్కడ ఈ లింక్ ఫంక్షన్ లో మనం స్కోప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏదైనా స్కోప్ వేరియబుల్స్ ఉన్నా కానీ లేదా ఫంక్షన్స్ ఉన్నా కానీ ఈ లింక్ ఫంక్షన్ లో మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఆ బాక్స్ లో ఎంటర్ చేసిన మ్యాటర్ నా కలర్ బాక్స్ లో రావాలంటే నేను ఏం చేయాలి ప్రసాద్ గారు? టెక్స్ట్ బాక్స్ లో ఎంటర్ చేసిన వాల్యూ మీకు డిస్ప్లే అవ్వాలంటే అలర్ట్ లో రావాలి. ఎన్జీ మోడల్ తీసుకుంటారు కదా, నార్మల్ గా ఎన్జీ మోడల్ అని చెప్పి నేమ్ అనేది వేరియబుల్ తీసుకుంటాం. ఇక్కడ అలర్ట్ బాక్స్ లో సేమ్ స్కోప్ డాట్ నేమ్ అని తీసుకుంటారు ఇక్కడ. ఓకే ఓకే, అక్కడ మీరు ఏదైతే టైప్ చేసి బటన్ టిక్ చేస్తారో ఇక్కడ ఇచ్చిన స్కోప్ వేరియబుల్ యొక్క వాల్యూ ఇక్కడ ఇందులో డిస్ప్లే అవుతుంది. ఓకే ఓకే, ఇలా గెట్ చేస్తాం. ఇదనమాట. సో ఎలిమెంట్ డైరెక్టివ్స్ ఇలా ఇంప్లిమెంట్ చేస్తాను. సో తర్వాత యాట్రిబ్యూట్ డైరెక్టివ్స్. ఓకే, న్యూ ఫార్మాట్ యాడ్ చేద్దాం. యాట్రిబ్యూట్ డైరెక్టివ్స్. సో మొత్తం ఇదంతా సేమ్ కాపీ చేసుకొని ఇక్కడ ఓన్లీ ఇది ఎలిమెంట్ కదా, ఎలిమెంట్ తీసేసి ఒక డివ్ తీసుకున్నాం. సో ఈ డివ్ లో యాట్రిబ్యూట్ కావాలి. మై శాంపుల్ యాట్రిబ్యూట్. ఓకే, సో దీంట్లోకి ఈ టెంప్లెట్ రావాలి. ఈ టెంప్లెట్ రావాలంటే ఇక్కడ ఏ అనే రెస్ట్రిక్షన్ యూజ్ చేస్తాము. ఒకవేళ ఈ పెట్టారు అనుకోండి, సేమ్ అలాగే ఈ ఉంచి చూద్దాం, అది వస్తుందో రాదో చూద్దాం. డైరెక్టరీ నేమ్ చేంజ్ చేయాలి ఇక్కడ. మై శాంపుల్ యాట్రిబ్యూట్ యాట్రి. సో ఇప్పుడు ఇది రన్ చేశాను అనుకోండి, ఈ టెంప్లెట్ ఏది డిస్ప్లే అవ్వదు, ఎందుకంటే రెస్ట్రిక్షన్ వచ్చేసి ఈ అని పెట్టాము.
బట్ ఈ అని పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ డైరెక్టివ్ మన HTML ఫామ్లో ఈ డైరెక్టివ్తో మ్యాచ్ అయ్యే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటుంది, అంతవరకు అనమాట. ఓకే, ఈ అని మెన్షన్ చేస్తే. సో ఒకవేళ ఏ అని మెన్షన్ చేస్తే యాట్రిబ్యూట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం నేను. ఓకే, మనకి ఇక్కడ టెంప్లెట్ ఏమి రాలేదు. రిస్ట్రిక్షన్ అనేది ఈ ఉంది కాబట్టి ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటుంది. ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇది డిస్ప్లే అవ్వదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏ అని పెట్టాలి. మనం ఇంప్లిమెంట్ చేసేది యాట్రిబ్యూట్, అండ్ ఈ యాట్రిబ్యూట్ నేమ్ ఇక్కడ మనకి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ టెంప్లెట్ తీసుకెళ్ళి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, అది ఒకవేళ మీరు ఇట్లా సింగిల్ వర్డ్ కాకుండా ఎలిమెంట్ కానీ యాట్రిబ్యూట్ కానీ ఏదైనా సరే ఈ టెంప్లెట్ డిస్ప్లే అవ్వాలంటే ఈ ఏ రెండు కూడా మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ రెండు మెన్షన్ చేస్తే ఏమవుద్ది, ఇక్కడ ఎలిమెంట్ ఉన్నా కానీ యాట్రిబ్యూట్ ఉన్నా కానీ ఈ టెంప్లెట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, రెండు ఉన్నా కానీ ఇది వస్తుంది. అంటే మీరు ఎలిమెంట్తో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా లేకపోతే యాట్రిబ్యూట్ నేమ్తో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా, సో ఈ రెండు ఆప్షన్స్ మీకు కావాలనుకుంటే రెండు ప్రొవైడ్ చేయొచ్చు ఇక్కడ. ఈ ఏ అని ఓకే, రిమైనింగ్ సేమ్ ఇదంతా కూడా ఇంకా అలాగే ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడే టెంప్లెట్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే న్యూ టెంప్లెట్ క్రియేట్ చేసుకొని అక్కడ నుంచి అయినా సరే ఇక్కడ మనం పాస్ చేయొచ్చు అనమాట. అంటే ఒక న్యూ టెంప్లెట్ ఒకటి క్రియేట్ చేద్దాం. శాంపుల్ టెంప్లెట్. ఓకే, ఇది రిమూవ్ చేశారు. అంటే ఇక్కడ మీరు ఇచ్చే యాట్రిబ్యూట్స్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సపరేట్ ఫామ్లో కావాలి. సపరేట్ ఫామ్లో కావాలంటే ఒక టెంప్లెట్ ఒకటి యాడ్ చేసుకొని ఈ కోడ్ మొత్తాన్ని ఇక్కడ కాపీ చేస్తారు. టెక్స్ట్ టైప్, ఓకే, అండ్ బ్రేక్ బటన్, తర్వాత పారాగ్రాఫ్, ఇంకేదైనా డివ్ ఎలిమెంట్ కావాలంటే డివ్ ఎలిమెంట్. సో ఏదైనా సరే ఇంక ఇక్కడ మీరు డిజైన్ చేసుకోవచ్చు. శాంపుల్ డివ్ కంటెంట్. సో ఈ టెంప్లెట్ని ఇక్కడ అటాచ్ చేయాలంటే సో వీ హ్యావ్ టు యూజ్ టెంప్లెట్ URL ప్రాపర్టీ. ఓకే, టెంప్లెట్ URL ప్రాపర్టీ టు కాల్ దిస్ sample template.html. sample template.html. సో ఇప్పుడు రన్ చేసాం అనుకోండి ఫామ్, సేమ్ మనకి అదే టెంప్లెట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో శాంపుల్ డివ్ కంటెంట్ అండ్ పారాగ్రాఫ్ టెక్స్ట్ బాక్స్. ఓకే, సో ఇలాగైనా సరే మనం డైరెక్టివ్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడే టెంప్లెట్ ఇచ్చాను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నమాట.